క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం, క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం. ప్రభు దీవెనే వరములైతే, ప్రభు వాక్యమే వెలుగులైతే, మన ముంగిటే ప్రభుని దివ్య దర్శనములే. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం, క్రైస్తవ కుటుంబం. పెద్దలు వృద్ధులు ప్రభుని ప్రార్థన చేసినా, బ్రతుకు పాపం మరణ శాపం, మనము మోయలేని పరితాపం, నరక కోపం నరుని కోపం, మనము వీడలేని నరద్వేషం, మన మనసునే వదిలి శుద్ధులవ్వగలము, మన బ్రతుకులే ప్రభుని దివ్యలవ్వగలవు. క్రైస్తవ కుటుంబం క్రీస్తుని ఆలయం, క్రైస్తవ కుటుంబం. లల్లలలలలా, 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 లలలలలలలా, లలలలలలలా, లలలలలలలా. ఓ దేవా, యేసునాథ తండ్రి, ఈ దినమున నీ భక్తులందరూ కుటుంబ సమేతముగా నీ ముందు నిలబడి నీకు స్తోత్రములు చెల్లించుచున్నారు తండ్రి. మరి నీ మహిమలు ప్రస్తుతించుచు నీపై గల విశ్వాసమునకు, నీ నిదర్శనములకు సాక్ష్యమిచ్చేలాగున మమ్ము నిత్యము నీ సేవలోనే మునిగి ఉండేలాగున దీవించు తండ్రి. మరి నీ మార్గమును విడువక శాంతి సమాధానములతో నడిచేలాగున చెయ్యమని వేడుకొనుచున్నాము ప్రభువా. ఆమెన్.
wish you Merry Christmas. యోబు We wish you Merry Christmas. 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 ఏంటి యేసు తెగ ఆనందపడిపోతున్నావు? నీకు నీ పిచ్చి భక్తులు చేస్తున్న పిచ్చి పండుగ వాళ్ళు పిచ్చి వాళ్ళు కనుక నీకు ప్రార్థన చేస్తున్నారు. పిచ్చివాళ్ళ అది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. నీది దృష్టి కాదు, దృష్టి. తెలిసిందిగా, మరి నువ్వేం చేశావనే పండుగ? పశువుల పాకలో పుట్టినందుక? శిలువుపైకి మేకులు కొట్టించుకున్నందుక? అమాయకుడా, వారు ప్రార్థించేది నన్ను కాదు, వారి మంచిని కోరే వారి తండ్రిని, వారి విశ్వాసాన్ని గౌరవించే వారి ప్రభువుని. మరి క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నారు? వారి సోదరుని పుట్టినరోజు పండుగ జరుపుకోవటం తప్ప. వాళ్ళు ఎలా జరిపితే నాకెందుకు? నువ్వేదో ప్రభువు అయినట్టు, నీకేదో మహిమ ఉన్నట్టు ఓ ప్రార్థనలు చేస్తున్నారు. నువ్వు చూపించే మహిమలు నేను చూపిస్తే వాళ్ళు నన్ను ప్రార్థిస్తారు. నువ్వు అలా చేయలేవుగా సాతాను. నీ బుద్ధి ఎప్పుడు చెడు ప్రయోగానికి తప్ప మంచికి స్థానమివ్వదుగా. అయినా బిడ్డల విశ్వాసాన్ని ప్రేమతో జయించాలి కానీ మాయా మహిమలతో మాత్రం కాదు సాతాను. ప్రేమ, వాళ్ళని ఆపదలు ఆదుకుంటున్నావు కాబట్టి నువ్వంటే ప్రేమ. వాళ్ళ కష్టాలు నువ్వు తీర్చలేదనుకో, అప్పుడు వాళ్ళు నిన్ను తిడతారుగా, అప్పుడు కూడా వాళ్ళని ప్రేమిస్తావా? సాతాను, చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నీడనిస్తుంది, తనపై రాళ్లను విసిరిన ఫలాలను ఇస్తుంది. అలాగే నా బిడ్డలు తప్పు చేసినా నేను వారిని ప్రేమతోనే చూస్తాను. ఆ ఊరికే పెద్ద కబుర్లు చెప్పు. నేను తలుచుకుంటే నీ భక్తుల్ని పరమ దరిద్రంలో ముంచేస్తాను. నిశ్చలమైన మనసుతో ప్రార్థించే భక్తుల్ని నువ్వేమీ చేయలేవు సాతాను. ఈ బానిసల మీద నీకు అంత విశ్వాసమా? సంభాళించుకుని సంభాషించు సాతాను. ఈ సృష్టిలో ఎవరూ ఎవరికీ బానిసలు కాదు. అందరూ దేవుని బిడ్డలే, అందరూ సమానమే. ఒకడు తన ఎముకలలో మూలిక బలిసియుండి సంపూర్ణ సౌఖ్యములను అనుభవించి నిండు ఆయుషుతో మరణించును. మరి ఒకడు కటిక దరిద్రముతో ఎన్నడూ క్షేమమెరుగక మృతి చెందును. వారి ఇరువురును మట్టిలోనే పెట్టబడుదురు. తారతమ్యాలు ఉండవు సాతాను. ఇలా సోది చెప్పే ఆ పిచ్చి భక్తుల్ని మాయలో పడేసి ఇక మీద ఆ సాగరికలు నువ్వెంతో నేను అంతే. ఈ యెహోవా నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ భక్తులు నీ పేరు కలవకుండా చేస్తాం. మూర్ఖ సాతాను, ఎన్ని అలలు లేచినను సముద్రమునకు చలనముంటుందా? ఎన్ని కష్టములు పెట్టినను భక్తుల విశ్వాసము సడలుతుందా? నీవు ఏమీయూ చెయ్యలేవు. చేయలేనని నువ్వు అనుకుంటున్నావు. ఈ భక్తులు యోబు ఫ్రాన్సిస్ కుటుంబాన్ని అవహిస్తారు, వాళ్ళతో నిన్ను తిట్టిస్తారు. అలా చేశాక నీకంటే మహిమ గలవాడని ఒప్పుకుంటావా? యోబు ఫ్రాన్సిస్లు దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసము గలవారు. వారిని ఏ క్షుద్ర శక్తులు ఏమార్చలేవు, మార్చలేవు. అయినను నా తండ్రి ఎన్నిసార్లు నిన్ను తరిమి కొట్టినను నీకు బుద్ధి రాదుగా. ఈసారి నీవు పందెములో ఓడినచో ఎచ్చటనూ నీ ఉనికి కనపడరాదు. అందుకు సమ్మతమేనా? ఓ సమ్మతమే. అయినచో నీ ప్రయత్నమునకు నా శుభాశిషు. అయితే ఓటమికి సిద్ధముగా ఉంది. నీ భక్తులకి ఇక కష్టకాలమే. యోబు, యోబు, ఎవరు?
ఏయ్ మత్తయ్య నువ్వా? మత్తయ్య మత్తయ్య యోగు ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. కమా మేరీ మేరీ రా కూర్చో కమాన్. ఏరా ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను రా నీకు? లేదురా, ఏవో పనులు ఆ ఒత్తిడి వల్ల. సరే గాని మీ ఆవిడ పిల్లలు ఎలా ఉన్నారా? బానే ఉన్నారు. ఏంట్రా చిన్నప్పుడు చాలా హుషారుగా తెగలని చేసేవాడు, ఏమిటి ఇలా డల్ అయిపోయావు? మేరీ మేరీ నీతో చెప్తుంటానే నా చిన్ననాటి స్నేహితుడు మత్తయ్య అని, వీడేవాడు. నమస్తే సిస్టర్. నమస్తే బ్రదర్. ఆయన మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేరీ ఇవాళ మత్తయ్య మనతోనే భోజనం చేస్తాడు, మంచి భోజనం రెడీ చేయి. అలాగే. అబే వద్దురా. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నీకు భోజనం పెట్టలేనంత పేదవాడినా నేను, లేకపోతే నా ఇంట్లో తినకుండా గొప్పవాడు అయిపోయావా? అలా అని కాదురా. అయితే నోరు మూసుకో, నేను చెప్పినట్టుగా విను. నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ఈలోగా 2 టీలు పంపించు, వేడిగా ఉండాలి. వేడి లేకపోతే మా వాడు తాగడు. ఏరా వ్యాపారం ఎలా ఉందిరా? పర్వాలేదురా. ఏమిట్రది ఇందాక నుంచి ఏదో లోపల లోపల దాచేస్తున్నా? ఏమిటది? ఏం లేదురా. ఏముందిరా అందులో? ఏం లేదురా. నన్ను సరి చూడండి. అదే ఆగరా, ఆగు, ఆగు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. రేయ్, ఇందులో ఎవరు పెద్దరా? ఆ మాటకొస్తే నువ్వే నాకంటే వయసులో 5 ఏళ్ళు పెద్దాడు, అవునా? బ్రెడ్ బటర్ జామ్ కదూ? రేయ్, నాకు బాగా ఇష్టం. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావురా? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి బ్రెడ్ బటర్ జామ్ 1/2 టీ తాగేవాళ్ళం, మర్చిపోయావా? మర్చిపోలేదురా. ఆహా, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయిరా. ఏమిట్రా ఇందా నుంచి చూస్తున్నా, ఏదో మొహాట పడుతూ ఇబ్బందికరంగా ఉన్నావు. ఏదైనా పని మీద వచ్చావా? పనేం లేదురా. నా దగ్గర కూడా మొహాట ఎందుకు, చెప్పరా? ఏదైనా పని మీద వచ్చావా? అబే అది ఏమిట్రా అది? ఏం లేదురా. లేకపోవడం ఏమిటి, ఉంది. సేట్ గారు మీరు ఇక్కడికి వచ్చారండి? సార్ గంటి వేస్తారు, జరా బోలేదో సాబ్. అరే సాబ్ ఏమైంది సారు? మీరు ఇక్కడికి వచ్చారండి? అక్కడ లేరుగా, ఇక్కడే ఉన్నారని వచ్చాం. మీరు మా ఇంటికి పదండి, ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారా? గట్టిగా మాట్లాడకండి. మాట్లాడండి. డబ్బులు ఇస్తారా? నేను వచ్చి చెప్తానంటున్నాడుగా. మన మధ్య చెప్పుకోవడాలు లేవు సాబ్, పుచ్చుకోవడాలే. మీకు దండం పెడతాను. దండం గిండం జాంతానాయి. మీ ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఏడుస్తుంది డబ్బు లేదని, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏడుస్తుంది డబ్బు తేలేదు అని. సేట్ గారు 2 రోజులు ఇచ్చేస్తాను అంటున్నాను కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. నా మాట వినండి. ఏం లేదురా. మీరు ఇంకా ఏమీ చెప్పొద్దు. ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే, నా బాకీ నాకు రావాల్సిందే. ఏమి డబ్బా ఇస్తున్నాడు? ఎవరితను? నేను సాబ్. ఆగండి, అరవకండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. రండి, కమాన్. అది కాదురా, అది అది నువ్వు కూర్చో, చెప్తా. రండి సెట్ గారు, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి సంగతి? సంగతి ఏంటండి? 100 రూపాయల కట్టలు సంచుల్లో పెట్టి ఇచ్చాను ఇతనికి. 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు 1 రూపాయి అసలు జమ లేదు, వడ్డీ జమ లేదు. 2 రోజుల్లో డబ్బు వచ్చేది ఉంది, ఇచ్చేస్తాను అని చెప్తున్నా ఆయన వినిపించుకోవటం లేదు. అవును, 2 రోజులు ఇచ్చేస్తానని చెప్తున్నాడు కదా. అరే రాసి ఇచ్చిన నోటికి దిక్కులేదు సాబ్, ఇంకా నోటి మాటకి ఏమి ఇస్తాడు? ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా, నన్ను నమ్మరేంటి? ఏంటండి నమ్మేది? ఏంటి నమ్మేది? ఇవాళ ఏం కుదరదు, అటో ఇటో తేలిపోవాల్సిందే. సెట్ గారు అసలు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారండి మీరు? దబాయిస్తారు. ఏంటి దబాయిస్తారు? మీది దోస్తింట్లో ఉన్న ధైర్యమా, లేదా నేను ఒంటరివాడిని అనుకున్నారా? ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే, నా పైసలు నాకు రావాల్సిందే. అప్పటిదాకా కదిలేది లేదు. ఏరా పోనీ నన్ను సర్దమంటావా? 2 రోజుల్లో అందుతుంది, నేను ఇచ్చేస్తాను. సెట్ గారు 2 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. అతను ఇవ్వకపోతే నాది హామీ. మీరు చెప్పేది కూడా మాటే కదా సాబ్, డబ్బు ఇవ్వట్లేదుగా. అరే ఇప్పటికిప్పుడు ఏమంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నేను పూజ అని చెప్తున్నాను కదా, నాది హామీ. రాసి ఇవ్వండి సాబ్. పర్వాలేదు లేదా, మాట్లాడు. బహుత్ ఖుషి సాబ్, మీది సంతకం మీద మాది నమ్మకం కుదిరింది. మీది ఫ్రెండ్ बहुत अच्छा है साहब, बहुत अच्छा। अच्छी बात, चलता हूँ साहब। शुक्रिया शुक्रिया साहब। शुक्रिया। 2 दिन के बाद आऊंगा साहब। अच्छी बात। మత్తయ్య ఇదిరా నా పరిస్థితి. చూడు ఇటు చూడు. ఏమిట్రా ఎందుకురా కన్నీళ్ళు? ఊరుకో ఊరుకో. నువ్వు మనిషి కాదురా,
దేవుడివిరా దేవుడివిరా. లే 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 లేరా. ఏమిట్రా ఇది? రేయ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారా? మంచి వాళ్ళని ఆ ప్రభు ఎప్పుడు ఆదుకుంటాడు. మీరేం ఊరి కాకండి బ్రదర్. అవునరా, ఆర్తుల్ని ఆదుకోవటానికి ఆ ప్రభు ఎప్పుడూ తన 2 చేతులు చాచి ఉంచుతాడురా. ఈ రోజున నా చేతుల మీదుగా ఆ ప్రభువే నీకు ఈ సహాయాన్ని అందచేశాడురా. చూసావా, నీ భక్తితో ఆ పేటికి హామీ ఇప్పించాను. ఇది అతని పదానికి ప్రారంభం. ప్రారంభమే కానీ అంతం కాదుగా. ప్రథమ దశలోనే పరవశపడుతున్నావు సాతాను. ఇదంతా నీ ప్రభావం అని భ్రమపడుతున్నావు. కానీ యోబు పూర్వజన్మ కర్మఫలం అనుభవించవలసి ఉంది. అది పక్వానికి వచ్చే వరకు మాత్రమే నీ ప్రభావం. ఆ తర్వాత ప్రారంభమవుతుంది నీ పతనం. అమ్మా, ఏం బాబు? ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. లూసీ వస్తే కొంచెం లేట్ అవుతుంది. టిఫిన్ తిని వెళ్ళు బాబు. నీకు దేవుణ్ణి ప్రార్థించడానికే టైం లేదు, నాకు టిఫిన్ ఏం పెడతావమ్మా? అదేమిటి లక్స్ అలా అంటావు? దేవుణ్ణి ప్రార్థించడం తప్ప? నీ దేవుని నువ్వే ప్రార్థించుకో, నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తా. ఆ ప్రభువుని అలా నిర్లక్ష్యంగా మాట్లాడుకో. ఆ యేసు ప్రభుకి తన బిడ్డల మీద అపారమైన ప్రేమ. ఒక్కసారి చర్చకొచ్చి ఆ ప్రభువుని ప్రార్థిస్తే ఆయన మహిమేంటో నీకే తెలుస్తుంది. నాకంత టైం లేదు, అది కూడా నువ్వే చేసుకో. బాబు అలా అనకు నాయనా. నువ్వు ఆఫీస్కు వెళ్లే దారిలోనే చర్చి. ఒక్కసారి నాతో రా. నీ తరఫున ఆ ప్రభువుని నేను ప్రార్థిస్తాను. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కు వెళ్ళిపోదు గాని నేను ఇంటికి వచ్చేస్తాను. నా మాట విను. నాకు చర్చి కన్నా బిజినెస్ చర్చలు ముఖ్యం. అలెక్స్, అంత మాటనకురా, అంత మాటనకు. అందరినీ దయతో చూసే కరుణామయుడైన ఆ యేసు ప్రభువుపై విశ్వాసం ఉంచరా. ఆ ప్రభు యొక్క అపారమైన కరుణా కటాక్షల వలనే ఈ రోజు మనం ఇలా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న వ్యాపారం కూడా ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆ ప్రభు ఆశీస్సుల వలనే. మతిలేని మాటలు మాట్లాడతావేంటమ్మా? వ్యాపారాన్ని ప్రారంభించి పెంచి పెద్ద చేసింది నేను, కానీ నీ ప్రభు కాదు. ఇంకా నయ్యం, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ షూసు, ఈ బ్రీఫ్ కేసు ఇవన్నీ ఆయన ఇచ్చినవని చెప్పలేదు. నీకేదో సైతాన్ పట్టినట్టుందిరా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకీ చర్చికి వస్తావా రావా? ఏంటి మదర్ అండ్ సన్ హాట్ డిస్కషన్ లో ఉన్నారు? మా అమ్మ తనతో పాటు చర్చికి రమ్మంటుంది. వస్తే ఆ మహిమలేవో చూపిస్తుందట. నాకంత టైం లేదు, నువ్వు వెళ్ళి చూసిరా. లూసీ, వాడికి టైం లేదంటున్నాడమ్మా. నువ్వైనా చర్చికి రామ్మా. ఆంటీ, నేను మీతో చర్చికి రావాలంటే మీ ఏజ్కు నేను చేరుకోవాలి. అప్పటిదాకా ప్రభువుని వెయిట్ చేయమనండి. మీరెందుకు ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళండి, నాకు లేడీస్ క్లబ్ లో మీటింగ్ ఉంది. ఆంటీ, పిల్లలు ఎక్కడా? ఓ పని మనిషి దగ్గర. ఓకే ఓకే. ప్రభు, ప్రభు, కరుణమయ్య, నీ మహిమల్ని గుర్తించలేని అజ్ఞానంలో ఉన్న బిడ్డల్ని పెద్ద మనసుతో మన్నించు తండ్రి. వాళ్ళు మారు మనసు పొంది నీపై విశ్వాసం ఉంచేలా దీవించు తండ్రి. వాళ్ళని కాపాడి రక్షించు తండ్రి. చూసావా, అలెక్స్ అసలు నిన్ను తలవకుండా చేశాడు. ఏం చేయగలిగా? సృష్టిలో పగలు రాత్రి ఎంత సహజమో మనిషి జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం అంత సహజ అనుభవాలు. ఇంతవరకు నీ ప్రభావం గురించే చెప్పావు కానీ ఫ్రాన్సిస్ భక్తి ప్రభావం నీకు తెలియదుగా. ఆమెకి ప్రభువుపై ఉన్న విశ్వాసమే
అలెక్స్ ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఫ్రాన్సిస్ ఆడది నా ప్రభావానికి లొంగక కృంగక తప్పదు. మాటలెందుకు సాతాను? కాలం నీ నిర్ణయానికి హర్షం తెలుపుతుందో అనర్థం తెస్తుందో వేచి చూడు. నేను కాదు, నువ్వే చూస్తావు. యోబు గారు, యోబు గారు, యోబు గారు నమస్కారం. చర్చ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఇద్దరు వచ్చారే. నమస్కారం. నమస్కారం అండి. మీ రాకతో మా ఇల్లు పవిత్రమైపోయిందండి. రండి కూర్చోండి. రండి కూర్చోండి. రండి కూర్చోండి. మేరీ, టీ బిస్కెట్లు పట్టరా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? పర్వాలేదండి, ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి, మీకోసం నేను ఏ సేవ చేయగలను? మన చర్చిని పునరుద్ధరించబోతున్నాం. అందుకోసం అందరినీ డొనేషన్స్ అడుగుతున్నాం. మీకు తోచిందేదో మీరు ఇస్తే ఆ ప్రభు సేవకి ఉపయోగించినట్లు అవుతుంది. తప్పకుండానండి. ప్రభు సేవ కంటే మించిందే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రియల్లీ హీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదు, తీసుకోండి. పిల్లలందరూ బాగున్నారమ్మా? బాగున్నారు. ప్రస్తుతం ఈ 10,000 ఉంచండి, అవసరం అయితే మళ్ళీ ఇస్తాను. యోబు, ఆ ప్రభువు నిజమైన సేవకుడివి నువ్వేనయ్యా. ఆ ప్రభువు కరుణ నీకు ఎప్పుడూ ఉంటుంది. వస్తామమ్మా. వస్తామమ్మా. మంచిది. ఏంటి 10,000 దానం? చర్చి డెవలప్మెంట్ కోసం డొనేషన్ రా. 10,000 ఏం కర్మ, మొత్తం ఆస్తంతా రాసిచ్చేసేయండి. ఆ తర్వాత మేము అడుక్కు తింటాం. ప్రభు కార్యానికే కదా మా మామ ఇచ్చింది. ప్రభు కార్యం అని వేలకు వేలిస్తే రేపు మా పరిస్థితి ఏంటి? ఆ ప్రభువే మనకి ఇస్తాడురా. మీది ప్రభు ఇస్తాడో లేదో మాకు తెలియదు సాబ్. మీది స్నేహితుడు మా దగ్గర తీసుకున్న బాకీ ఇచ్చేది రేపే ఆఖరి రోజు. మీది స్నేహితుడు ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ కొత్త కథ ఏంటి? ఈయన స్నేహితుడు మాకు ఇవ్వాల్సిన బాకీకి ఈయన ఆస్తి షూరిటీ పెట్టాడు సాబ్. వస్తా సాబ్, మాది పని అయిపోయింది, రేపు కలుస్తాను సాబ్. అడుగడుగు. అవునా నాన్న? అవునరా, నా స్నేహితుడు చాలా మంచివాడు. అతడు అన్నమాట ప్రకారం అప్పు అతనే తీర్చేస్తాడు. తీర్చకపోతే ఏం చేస్తారు? నా కూతురాలు రోడ్డును పడేస్తుండేనా? రోడ్డు మీద ఎందుకు పడతారు? ఆయన స్నేహితుడికి ఆయన సహాయం చేయడం తప్ప? అయినా పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం మంచిది. ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. ఉంటామమ్మా, ఎందుకుంటాం? మీ ఆయన మటుకు హద్దు ఆపు లేకుండా దాన ధర్మాలు చేయమను. మేం మాత్రం మా హద్దుల్లోనే ఉంటాం. మీ ఇంటికి మా పిల్లనిచ్చినందుకు నా కూతురాలుడు అడుక్కు తినాలా? అంత మాట అనకమ్మా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళెవరూ చెడిపోరమ్మా. ఆయన జగద్రక్షకుడు. జగద్రక్షకుడు. మీరు ప్రభువు నమ్మి బాగుపడ్డారుగా. అయినా మీ ప్రభువు నమ్మేదెవరు? పాపాత్ములు. మేం కాదు. ఏ రావే, మీరు కూడా రండి. అలెక్స్, అలెక్స్, త్వరగా రా నాన్న, ప్రేయర్ కి టైం అవుతుంది. ఐఎమ్ రెడీ. మామ్, వేర్ ఇస్ లూసీ? లూసీ, ఐఎమ్ రెడీ ఆంటీ. లెట్స్ గో. త్వరగా రా అమ్మా. హాయ్ లూసీ. హాయ్ జాస్మిన్. హౌ ఆర్ యు? ఏంటి సర్ప్రైజ్ విజిట్? నిన్ను మహిళా మండలి ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేశాం. ఈ రోజు మీటింగ్ లో యునానిమస్ గా నిన్ను ఎన్నుకోబోతున్నాం. నువ్వు తప్పనిసరిగా రావాలి. ఓ, ఇట్స్ ప్లెజర్. లేదమ్మా, ఈ రోజు చర్చికి వెళ్ళాలి, తర్వాత వస్తుందిలే. నో ఆంటీ, నాకు చర్చ్ కన్నా మహిళా మండలి ప్రెసిడెంట్ పోస్ట్ చాలా ముఖ్యం. సారీ, చర్చికి మీరు వెళ్ళండి. బాయ్ అలెక్స్. పదవి జాస్మిన్. పద. నాన్న, ఏంటి నాన్న? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? అది చెప్పనయ్యా, మనందరం అనుకున్న విషయం చెప్పు. ఏమిటది? ఏంట్రా ఏదో చెప్పాలనుకుని సందేహిస్తారే? ఏమనుకుంటున్నారో చెప్పండి. ఏం లేదమ్మా, ఇల్లు వదిలిపెట్టి వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఏమండి? వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? సడన్ గా మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందిరా? ఏం లేదు నాన్న, ఇది మా సేఫ్టీ కోసం. ఇక్కడ మీ సేఫ్టీకి ఏం తక్కువైందిరా? అసలు ఈ ఆలోచన మీకొచ్చిందా లేక మీ పిల్లలకు వచ్చిందా? ఎవరిదైతే ఏం లేండి, మా బ్రతుకులు మేము బ్రతకాలనుకుంటున్నాం. మీకేమైనా అభ్యంతరమా? అబే, మాకు అభ్యంతరం ఉంటుందమ్మా. వాళ్ళు ఇప్పుడు మా కొడుకులు కాదు, మీ భర్తలు. మీరు ఎలా చెప్తే అలాగే వింటారు. అలాగే వెళ్ళండి, అందరూ కట్టకట్టుకొని వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా బతకండి. వెళ్ళండి. వెళ్ళమంటే వెళ్ళిపోతారా? పంచాల్సిన పంచిస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. పంపకాల? ఏం పంపకాలు?
జ్ఞాపకాలే తెలీదా? ప్రపంచంలో లేనిదేమని అడిగారా? అలా ఆశ్చర్యపోతున్నారు. అవును, ప్రపంచంలో లేనిదే ఇది. సంబంధం లేని వాళ్ళు సలహాలు ఇవ్వడం. మీరు ఉండండి. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన కుటుంబ విషయంలో వేలు పెట్టకూడదు. వేలు కాలు పెట్టాల్సిన అవసరం నాకేంటి? నా అల్లుడు భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్త పడి చెప్పాను. చూడమ్మా, వాళ్ళ భవిష్యత్తు విషయంలో మీకంటే మాకే ఎక్కువ బాధ్యత ఉంది. బాధ్యతే ఉంటే దాని పోయే వాళ్ళకి దానాలు, అడిగిన వాళ్ళకి హామీలు ఇవన్నీ ఎందుకు ఇస్తారు? అది ఆయన స్వవిషయం. ఆయనకి ఏమైనా చేసుకుంటారు. చేసుకుంటే నీ మొగుడు చేసుకోమని. నా అల్లుడు ఎందుకు బాధపడాలి? రిప్కా, నువ్వు అనవసరంగా మా కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నావు. అది మంచిది కాదు. మరి ఎందుకు బయటకు నడు? వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే వాళ్ళంటే నేను పోతాను. నేను ఉండమన్నా ఉండను. చిచ్చి, ఒక సైతాన్లాగా పట్టుకున్నావు మమ్మల్ని. ఎవరమ్మ సైతాను? నువ్వు సైతాను. ఆగమ్మా, ఆగు, ఆవేశపడకు. ఈ ఇంట్లోంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలని వాళ్ళ మనసులో బలంగా ఏర్పడిపోయింది. మనం ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఆగరు. ఎలా జరగాలనుందో ఆ ప్రభు అలాగే జరిపిస్తాడు. చూడమ్మా, రేపే స్టాంప్ పేపర్లు తెప్పించి రాతకోతలన్నీ పూర్తి చేస్తాను. అబ్బే, మీకు ఆ శ్రమ అవసరం లేదు. రెడీగా ఉన్నాయి. సంతకం పెడితే చాలు. పెన్ను కూడా రెడీగా ఉంది అన్నయ్య గారు. ఏంటి విడిపోయారా మీరు మమతానురాగాలు మరిచారా? చూసావా నా ప్రభావం? యోబు పిల్లల్ని ఎలా విడదీశాను. అంత మురిసిపోకు సాతాను. ఎగిసిపడే మంటలు కూడా చల్లారక తప్పదు. నీ ప్రభావం కూడా ఆ మంట లాంటిదే. అది చూస్తావుగా. ఏమండి, నిన్నటి నుంచి పచ్చి మంచిని కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ పాలైనా తాగండి. వద్దు, అలా అనకండి, తాగండి. చూసారా, మీరు ప్రభువు ప్రభువు అని ప్రతి క్షణం ఆయన మీద విశ్వాసం ఉంచారు. చివరికి ఆ ప్రభు ఏం చేశాడు? ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. అవును, చాలా మంచి చేశాడు. అందుకే కలకలాడుతున్న ఈ కుటుంబం ముక్కలు ముక్కలు అయిపోయింది. మేరీ, పిల్లల మన్నించి దూరం అయిపోవటానికి ఆ ప్రభు కారణం కాదు. అది సాతాను ప్రభావం. ఆ ప్రభావానికి లోబడి వాళ్ళు అలా ప్రవర్తించారు. కానీ మీరు ఇంతలా నమ్మి కొలుస్తున్న ఆ యేసు తన ప్రభావాన్ని చూపి వాళ్ళ మనసుని మార్చొచ్చు కదండి. వాళ్ళని మనకు దూరం కాకుండా చెయ్యొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని పిల్లలు అడగందే నువ్వెప్పుడైనా వాళ్ళకి అన్నం పెట్టావా? ఇది అంతే. ప్రభువా మమ్మల్ని రక్షించు అని వాళ్ళు తలవందే ఆయన మాత్రం ఏం చేస్తాడు? వాళ్ళు తలవకపోయినా ప్రభు ప్రభు అని నిత్యం పరిదపించే మీకెందుకండి ఇన్ని కష్టాలు పెట్టాడు? అందుకే ఆ ప్రభుపై నాకు విశ్వాసం పోయింది. మేరీ, మన కర్మ ఫలితాలను మనం అనుభవించే ప్రక్షాళన కాందే ఆ ప్రభువు కూడా ఏమీ చెయ్యడు. చెడులో కూడా మంచిని చేయగలిగిన సమర్థుడైన ఆయనపై విశ్వాసాన్ని వీడకు. జ్వరంగా ఉంది, ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో రామ్మా. ఏమ్మా, ఏమైంది? పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నావు? పిల్లలిద్దరికి విపరీతమైన జ్వరం రా.
స్వస్థత కోసం చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేద్దామని. నీకు వయసు పెరిగే కొద్దీ చేదస్తం కూడా పెరిగిపోతుందమ్మా. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ చర్చిలకి ప్రార్థనలకి కాదు. మీ డర్టీ సెంటిమెంట్స్ కి నా పిల్లల్ని బలి చేయకండి. పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. నా మాట వినండిరా. అయ్యో ప్రభు, ప్రభు, నా బిడ్డలు చేసిన దోషములకు, క్రోధము చేతకు ఆ పసి బిడ్డలకు స్వస్థత చేకూర్చు. ఏమండి మీకు? ఏంటండి? ఏమైందండి? ఇందాకలేంది ఇప్పుడు ఎలా వచ్చిందండి? ఇది ఆ దయామయుడు నాకు పెట్టిన పరీక్ష అయ్యుంటుంది. ఆ ప్రభు నన్ను పరీక్షించాలనుకుంటే ఆయన ఆజ్ఞను నేను శిరసావహించి ఈ బాధను నేను భరిస్తాను. ఏంటండి ఇంత చేసిన ప్రభు పెట్టే పరీక్ష అంటారేంటండి? ప్రభు ఉన్నది మిమ్మల్ని ఇలా బాధలు పెట్టడానికేనా? కాదు మేరీ, ఇది ఖచ్చితంగా ఆ సాతాను ప్రభావమే అయి ఉంటుంది. ఇందులో నా ప్రభు తప్పు లేదు. లేదు అంటే ఆ సైతాన్ మిమ్మల్ని ఇలా బాధిస్తుంటే నా ప్రభు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? రక్షణ కల్పించాడండి, రక్షణ కల్పించాడా? కారణం లేకుండా నా ప్రభు ఎప్పుడు మౌనంగా ఉండాడు. నా బాధ కారణం నా పూర్వజన్మ కర్మఫలమై ఉంటుంది. కర్మఫలం అనుభవించాలనుకున్నప్పుడు ఆ ప్రభుని ప్రార్థించడమే మానేయండి. ప్రభుని ఎప్పుడో తొలనాడుకో. ప్రభు నిందను నేను భరించలేను. నా రుణం మూలంగానే చచ్చిపోయినా పర్వాలేదు. నా బాధను నువ్వు చూడలేకపోతే నువ్వు బయటికెళ్ళు. ప్రార్థన ఆ దేవుడు వింటం లేదే అన్న బాధతో అన్నానండి. ఇంకెప్పుడు అన్నానండి. రుణం తగ్గిపోవాలని నేను ప్రార్థిస్తానండి. నేను ప్రార్థిస్తాను. సకల జీవరక్షకుడైన నా తండ్రి యెహోవా, నీ కుమారుడైన యోబుని కనికరించి ఈ బాధ నుండి విముక్తుని చెయ్యి. స్వస్థత చేకూర్చు తండ్రి, స్వస్థత చేకూర్చు. ఏ యేసు మెలికిలు తిరిగిపోతున్నావు? నేను యోగుకి కడుపులో పెట్టిన రడం బాధ నువ్వు పడుతున్నావా? బిడ్డల బాధలు భరించటం నాకు ఆనందం సాతాను. ఆనందించు, ఏడ్చే ముందు బాగా ఆనందించు.
నాన్న అలెక్స్, చర్చికి రమ్మంటే టైం లేదు అంటాం. కాసేపు ఇంట్లోనైనా ప్రార్థన చేసుకో తండ్రి. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఆఫీస్కి వెళ్ళకపోతే అవతల లక్షల్లో నష్టం వస్తుంది. వస్తాను. హలో, అలెక్స్ హియర్. వాట్? మన సరుకు వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పి లోయలో పడిందా? 30 లక్షల సరుకు డ్యామేజ్ అయిందా? ఓ మై గాడ్. ఏం సార్, చాలా డల్గా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? మనం సరుకు పంపిన గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి వేగంలో లోయలో పడి మొత్తం సరుకు డ్యామేజ్ అయింది. షిట్. మై గాడ్. ఇట్స్ ఆల్ రైట్. ఇన్సూరెన్స్ ఉందిగా? నో సార్. వాట్? అది మరి చెప్పండి. వాట్? ఇన్సూరెన్స్ పేపర్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు సార్. ఎందుకు సబ్మిట్ చేయలేదు? మీరు ఇంకా సంతకం చేయలేదు సార్. నేను సంతకం చేయబోవడం ఏంటయ్యా? నిన్న మీరు బోర్డు మీటింగ్లో ఉన్నారు సార్. ఈలోగా అర్జెంటుగా మెటీరియల్ పంపించమని మెసేజ్ వస్తే మొత్తం సరుకంతా డెలివరీ చేసి పంపించేసాం సార్. వాట్? మై గాడ్. ఇన్సూరెన్స్ సబ్మిట్ చేయకపోతే లక్షల్లో లాస్ అయ్యా. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. వేలకు వెళ్ళి జీతాలు తీసుకొని ఏదో కాలక్షేపం చేస్తున్నారు. యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ హియర్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. లూసీ, లూసీ, మదర్, మదర్, లూసీ, మమ్మీ, బాబు, ఏమైంది బాబు? బాబు, అలెక్స్, కంపెనీ లాస్, 30 లక్షల లాస్. బాబు, టోటల్ లాస్. మదర్, 30 లక్షలు. చూసావా ఆ ప్రభువు నమ్మకపోవడం వల్ల జరిగిన అనర్థం? నువ్వు నమ్మావుగా, నువ్వు ప్రార్థన చేసావుగా. ఏం చేశాడు నీ గాడ్? నీ కొడుక్కి, నీ సొంత కొడుక్కి 30 లక్షల లాస్. ఓన్లీ 30 lakhs. 30 lakhs. అది ప్రభువుని నమ్మినందుకు జరిగిన నష్టం కాదు. నువ్వు ప్రభువుని నమ్మకపోవడం వల్ల నీకు పడిన శిక్ష. ఆ ప్రభు అనుగ్రహం నీకు లేకపోవడం వల్ల ఆ సాతాను ప్రభావం నీపై పడింది. ఇప్పటికైనా ఆ ప్రభువుని నమ్ము, అంతా మంచే జరుగుతుంది. అప్పుడు నమ్ముతలే నీ ప్రభునే. యేసు, చూసావా నీ భక్తురాలైన ఫ్రాన్సిస్ కుటుంబ పరిస్థితి? ఏం చేశావు? కొడుకు అలెక్స్కి వ్యాపారంలో నష్టం, భార్యకి అవమానం, పిల్లలకి జ్వరం. ఇది నీ మీద నా విజయం. పిచ్చి సాతాను, అటు చూడు. ఫ్రాన్సిస్ రెట్టించిన విశ్వాసంతో సిలువ ముందుకు వస్తుంది. ఆమె భక్తి ముందు నీ ఆటలు సాగవు. వేదనాయే నా ఎద
లూసీ? ఏం కావాలి? పోయింది, పదవి పోయింది, పరువు పోయింది. ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్. ఎస్ లూసీ, మనల్ని సాతాను ఆవహించినట్టున్నాడు. మీ అమ్మ చెప్పినట్టు దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకో నాకు అలాగే అనిపిస్తుంది. ప్రభు అనుగ్రహం లేకపోవడం వల్లే సాతాను మనపై తన ప్రభావం చూపిస్తున్నాడేమో. అవును అలెక్స్, ఆ ప్రభు కరుణ పొందాలేమో. అవును లూసీ. బిడ్డలారా, గాఢాంధకారంలోనున్నను ప్రభు న్యాయం కరుగును. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు. నీవు నీతిమంతుడు అయ్యుండుము, సర్వశక్తులకు దేవునికి సంతోషం కలుగును. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. నీకు మేలు కలుగును, నీకు సమాధానం కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించును. అప్పుడు సర్వశక్తిని యందు ఆనందించెదవు. నీవు ఆయనను ప్రార్థన చేయము, ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. నీ మార్గముల వెలుగు ప్రకాశించును. నా బిడ్డ అపమార్గాన పోవచ్చున్నాడు. నా బిడ్డ అపరాధమును మన్నించుము. నా బిడ్డ మారు మనసు పొందినట్లు దీవించుము. నా బిడ్డకు రక్షణ కలిగించుము. ఆమేన్. దేవా, ఓ ప్రభువా, నీ ముందు మోకరిల్లి ప్రార్థించుచున్నాను. నీ రక్షణ కోరుచున్నాను. నీ కోపము చల్లార్చుకో తండ్రి. ఈ శోధనలు చాలు తండ్రి. నీ బిడ్డల పాపములను క్షమింపు. పరిశుద్ధాత్ములగునట్లు నీవే దీవింపు. నీ దయ కోరుచున్నాను తండ్రి. మమ్ములను మన్నింపు. సర్వశక్తిమంతుడగు ఓ దేవా, మా మొరాలకించి కరుణించుము తండ్రి, కరుణించు. ఆమేన్. ప్రభు, ప్రభు, కరుణించావా? కరుణించావా? నా మొరాలకిచ్చావా తండ్రి? నా మొరాలకిచ్చావా?
నా ఘనమైన ప్రభువా, నేను నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. నీ వద్ద నేను ఒక చిన్న కొవ్వొత్తిని మాత్రమే వెలిగించుచున్నాను. ఆ కొవ్వొత్తి వెలుగులో ఈ ఆఫీసును మరలా ప్రకాశవంతము చేయుము తండ్రి. ఆమెన్. ఇంతకాలం దేవుడు ఉనికిని గుర్తించక అంధుడనే అంధకారంలో ఉన్నాను. అందుకు తగిన ఫలితం అనుభవించాను. మనసారా మనందరం ప్రభు ప్రార్థన చేద్దాం. రండి, ప్లీజ్ కమ్, రండి. Our Father in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth. As it is in heaven. Give us this day our daily bread. And forgive us our debts. As we forgive our debtors. And do not lead us into temptation. But deliver us from the evil one. For yours is the kingdom, and the power, and the glory forever. Amen. అమ్మా, నాన్న, అమ్మా. వచ్చిందండి. అమ్మా హెలే, రామ్మా. రండల్లుడు గారు, బాగున్నారా? ఏం బాగుంటావు? అన్నీ ఆస్తి పంచుకుని వెళ్ళిపోయారంటగా. నీకు కూతురు గుర్తుందా లేదా? అల్లుడున్నాడని గుర్తుందా బాబు? ఏ వాళ్ళతో పాటు నేను మీ కడుపు పుట్టలేదా? అమ్మా హెలెన్, ఏమిటమ్మా మాటలు? అవును మరి, నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. నేను నా భర్త ఏం పాపం చేశాం? మమ్మల్ని పిలిచి ఎంతో కొంత ముట్ట చెప్పొచ్చుగా. మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మీ అన్నయ్యలు ఎలా పంచుకు వెళ్ళారో నీకు తెలుసు కదమ్మా. అయినా వచ్చిన దానివి నాన్న ఎలా ఉన్నావని ఆయన ఒక్క మాట అడిగేవా నువ్వు? ఆయనకేం రాగు, బాగానే ఉన్నారుగా. అమ్మా హెలెన్, చూసావా ధనం పుట్టి మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో. జబ్బులు అందరికీ వస్తాయిలే, ఆయనకేనేంటి? 4 రోజులు ఆగితే అయ్యే తగ్గుతాయి. ఏదో చిన్న కురుపు వచ్చినందుకు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈయనకి టైఫాయిడ్ అవును. 15 రోజులు మంచాన్ని పడ్డారు. మీరెవరైనా వచ్చి పలకరించారా? పైగా బోల్డ్ అంత ఖర్చు అయింది. 4 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు. లాసాపే జీతం అస్సలు రావట్లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నా? ఇంతకీ ఏమైనా ఇస్తున్నారా లేదా? అంటే నువ్వు కూడా ఆస్తి కోసమే వచ్చావా? కాకా, ఉన్నదంతా అన్నీలు పట్టుకుపోతే నేను వెర్రిమొహం వేసుకొని చూస్తూ కూర్చుంటానా? మీకున్నది ఇల్లేగా, అదేదో నా పేరుని రాసేయండి. ఒక పోర్షన్ అద్దెకిచ్చుకొని నిన్ను నాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన ఎలాగో ఖాళీగానే ఉన్నాడు, నాన్నకు దగ్గరుండి వైద్యం చేయిస్తాడులే. అనుబంధాన్ని ఆస్తితో తూకం వేసి ఎంత గొప్ప పిల్లల్ని కన్నావండి మనం. వీళ్ళని చూసి ఆనందించాలా, సిగ్గుపడాలా నాకు అర్థం కావట్లేదండి. సర్లే, కనాల్సింది ఎలాగో కనేసరిగా. ఈ ఇల్లు మా పేరుని రాసేయండి. ఎట్లా రాస్తారమ్మా? మధ్యలో మీరెవరు? సేటు గారు మీరా? నేనే సాబ్. నీది ఫ్రెండ్ మత్తయ్య భూమి మీద రుణం తీరిపోయి మాది రుణం తెచ్చుకున్న పైకి వెళ్ళిపోయాడు సాబ్. నాది బాకీ మీరు తీర్చాలి. మీది కొడుకులు ఆస్తి పంచుకున్నారని తెలిసి, మీకు ఇల్లు మాత్రమే ఉందని తెలిసి, మీరు నాకు రాసిచ్చిన కాగితాల మీద మీది ఇల్లు నాకు పేరు మీద రాసుకున్నాను సాబ్. మీరు జరా ఇల్లు ఖాళీ చేస్తే మేము సంతోషిస్తాం సాబ్. చూసావా, చెప్తే విన్నావా? దరిద్రుడి నెత్తి మీద వడగళ్ళవానా అని మీ నాన్నగారి దగ్గర ఏమి ఉండదని చెప్తే విన్నావా? అప్పు చేసి మరీ వచ్చాం. ఛార్జీలు దండగా. పద పద, ఇంకా ఎక్కడే ఉంటే ఆ దరిద్రము రోగం రెండు మనకు అంటుకుంటాయి. పద. మీరు ఊరుకోండి. పుట్టింటికి వచ్చిన కూతుర్ని ఉత్త చేతులతో పంపించేంత నీచులు కారు మా అమ్మ నాన్న. అన్ని పోయినా అమ్మ చేతి గాజులు, నాన్న మెళ్ళ బంగారు గొలుసు ఉన్నాయి. అవ్విచ్చి పంపిస్తారులే. ఎలాగో వాళ్ళు పోయిన తర్వాత తల్లి బంగారం అంతా కూతురికే కదా దక్కేది. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తారులే. అమ్మా ఇవో. అమ్మా, ఈ ప్రభుశిలో మాత్రం అడక్క తల్లి. ప్రభువు గుండెల్లో ఉండాలని చిన్నప్పటి నుంచి చెప్పారుగా. ఇంకా బంగారం కోసం ఎందుకు? ఇవ్వండి ఇవ్వండి. అమ్మా, మాకు ట్రైనింగ్ టైం అవుతుంది, త్వరగా ఇవ్వండి. తెగిపోయేనా ఈ బంధము, మమతానురాగము, విడిపోయేనా ఈ ఐక్యము, చిరకాల భాగ్యము, చెలించిపోయలే ఈ మనసులెందుకో,
గతించిపోయలే ఆ జయించే ఈ క్షణం సాతానుకే జయం జయించే ఈ క్షణం సాతానుకే జయం తెగిపోయిన ఈ బంధము మమతానురాగము. సేట్జీ, మీకు అభ్యంతరం లేకపోతే ఆ ప్రభు శిలువను తీసుకువెడతా. తీసుకెళ్ళండి సాబ్, జరూర్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సాబ్. శుక్రియా, బహుత్ శుక్రియా. మేరీ, నా మాట విను. చెడి పిల్లల ఇంటికి వెళ్ళకూడదంటారు. వాళ్ళెవరండి? మన పిల్లలు, మగ పిల్లలండి. మనల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుందండి. నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు. మీరు ఊరుకోండి. మీరున్న ఈ పరిస్థితిలో ఎక్కడో ఒక చోట తల దాచుకోవాలి. నా మాట విని రండి. రండి. యేసు, యేసు, యేసు. ఎవరు? అమ్మా, అమ్మా, ఏంటి ఇలా వచ్చారు? రాక తప్పలేదురా. మీ నాన్నగారు హామీ ఇచ్చిన ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ బాకీ కోసం ఆ సేటు మన ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. అందుకనే బయటకు వచ్చేసాం. మేము నాన్నతో ఉంటే మాకు ఇది కూడా దక్కేది కాదు. ఏంటన్నా? అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్నగారికి సడన్ గా కడుపులో నొప్పి వచ్చిందిరా. అది రాజ్పుండ్లాగా అయిపోయింది. అందుకే మీ ఇంట్లో ఒక 4 రోజులు తల దాచుకుందామని వచ్చాం. అది తగ్గిపోగానే వెళ్ళిపోతావురా. రండి అమ్మా, రండి నాన్న, లోపల రండి. రండి. ఏమిటి క్యాండిల్స్ వెలిగించి వెల్కమ్ చెప్పి తీసుకొస్తున్నారా? అది కాదు కేథరిన్, నాన్న ఒంట్లో బాలేదు. 4 రోజుల నుండి వెళ్దామని వస్తేను. ఎందుకు రారు? ఆ రోజు ఆస్తి పంచమన్నప్పుడు ఎంత క్లాస్ తీసుకున్నారు? ఎవరెలా పోతే నాకే పొండి అని చెప్పారుగా. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వచ్చారో? సిగ్గులేని మొఖాలు ఏ మొఖాలు పెట్టుకునైనా వస్తాయి. రిప్కానే ఆ రోజు సైతాన్ అన్నారే. నా అల్లుడితో పాటు నీ 2 కొడుకుల్ని కూడా నా ఇంట్లో ఉంచుకున్నాను. మీతో ఉంటే ఆ ఇల్లు కూడా పోయి ముష్టెత్తుకునేవాళ్ళు. బాబు జోసా, తిండి పడేమంటే కాంప్రమైజ్ అవుతాం కానీ రోగిష్ని ఎవరు భరిస్తారు? అబ్బాయి పీటర్, మీ డాడీని చూస్తేనే నాకు ఎలర్జీ వస్తుంది. నువ్వెంత బద్దినైనా వాళ్ళే ఒప్పుకోరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా ఈ ఇంట్లో ఉండడానికి మటుకు నేను ఒప్పుకోను. పోండి బయటికి. కలతలన్నీ ఏకమై కలుషమైన వేళ వెతలు ఏరువాకలై మనసు పొంగు వేళ నిండు జీవితాలే విధిగా బలి అయిపోయి తెగిపోయేను ఈ బంధము మమతానురాగము.
అన్నయ్యలే పొమ్మన్నాక ఆడ కూతుర్ని, అందులోనే ఇంకో ఇంటి కోడల్ని నేను మాత్రం మీకేం చేయగలను? అమ్మా, మీ నాన్నగారి పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? ఒక 2 రోజులమ్మా. బాబు, నువ్వేనా అర్థం చేసుకోవయ్యా? నేనేం అర్థం చేసుకోను? మామగారు కదా, ఎంతో కొంత ముట్ట చెప్పకపోతారని ఆస్తి వస్తే నాకేం ఇచ్చారు? అదేంటయ్యా, మా దగ్గర ఉన్న బంగారం అంతా మీకేగా ఇచ్చాం. ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చుంటే ఉండేది. ఓ సోకలు పెడితే ఇచ్చారు, అది కాస్త ట్రైలో ఎవడో కొట్టేశాడు. బంగారంతో పాటు మా డబ్బు కూడా పోయింది. నాన్న తిప్పులు పడి కొప్పుకు చేరాం. ఆ హెలెన్నే, మదర్ తెరిసాను కాదు. మీలాంటి వాళ్ళని ఆదరించడానికి పోలీడని చర్చలు, సేవా సంఘాలు ఉన్నాయి. అక్కడికి దయచేయండి. మీరేంటి ఇక్కడ? ఆఫీస్ వెళ్ళండి, లేకపోతే లాస్ ఆఫ్ పే. మేరీ, ఆ ప్రభు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి శిలువ మీద కాళ్ళకి చేతులకి మేకులు కొట్టినప్పుడు ఆ ప్రభు పడ్డ బాధ కంటే మన పిల్లలు మనల్ని పెట్టిన బాధ ఎక్కువేం కాదు. పద వెళదాం. మనిషి గమ్యమేమిటో నిర్ణయించువాడు, ప్రేమ బంధమేమిటో పంచి చూపువాడు, క్రీస్తులోనే ఎప్పుడు కాలం గమ్యం మనకు, క్రీస్తులోనే ఎప్పుడు కాలం గమ్యం మనకు. యోబు, ఏమిటిది ఇక్కడే ఉండిపోయారు? ప్రభు దర్శనానికి లోపలికి రాలేదే? ఆ ప్రభుకి మా మీద దయ లేదు ఫాదర్. ప్రత్యక్షంలో మాకు శోధన కలిగిస్తున్నాడు. లేదు ఫాదర్, మేరీ మాటల్ని పట్టించుకోకండి. ఆ ప్రభు ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించడం. యోబు నిజం చెప్పాడు మేరీ. రక్షణదాత అయిన ప్రభుపై విశ్వాసం ఉంచి ప్రార్థించే వారికి ఆ ప్రభు ఎప్పుడూ తన హస్తాలు చాచి ఉంచుతాడు. ప్రభువుపై విశ్వాసం ఉంచండి, ఒడిదుడుకులన్నీ వాటంతట అవే సర్దుకుపోతాయి. రండి, ప్రేయర్ చేద్దాం. మేరీ, మేరీ, ఏంటండి? కాసిన మంచినీళ్ళు. చూసారా, ఆ ప్రభు మీకు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు. నిజం చెప్పావు మేరీ. ఆ ప్రభు పుట్టింది కూడా ఇలాంటి పశువుల పాకలోనే. తన జన్మస్థానంలో మనకి చోటిచ్చాడు. ఇది నిజంగా అదృష్టమే. అదృష్టం అందరినీ కోల్పోయి మిమ్మల్ని రోగంతో తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. ఇది ఒక అదృష్టమా? మేరీ, నిర్వేదంలో నువ్వు అలా మాట్లాడుతున్నావు, కానీ ఆ దేవుడి పట్ల నీకు మాత్రం విశ్వాసం లేదా? ఆ దేవుడి పట్ల నీకున్న విశ్వాసం ముందు నా విశ్వాసం ఎంతండి? కనీసం ఆ విశ్వాసంతోనైనా మీకు స్వస్థత చేకూరితే నాకంతే చాలు. మీరు పడుకోండి.
సార్ సార్ ఏంటి మేనేజర్, ఏమిటి హడావిడి? మనకు గుడ్ న్యూస్ సార్. వాట్? అవును సార్,
మనం మెటీరియల్ పంపించిన వ్యాగన్లన్నీ లోయలో పడిపోయి మొత్తం 30 లక్షలు లాస్ అనుకున్నాం కదా సార్. మన మెటీరియల్ ఇన్సూరెన్స్ కూడా చేయలేదు కదా సార్. కానీ రైల్వే వాళ్ళు బుకింగ్ చేసినప్పుడు మన మెటీరియల్ ఇన్సూరెన్స్ చేశారు సార్. ఆ క్లెయిమ్ 40 లక్షలు మనకు వచ్చింది సార్. ఇదిగోండి సార్. ఇస్ ఇట్ ట్రూ? ఓ మై గాడ్ జీసస్, యు ఆర్ వెరీ గ్రేట్. అంతేకాదు సార్, మన మెటీరియల్ కి కొత్త కాంట్రాక్ట్ కూడా మరో 50 లక్షలకు వచ్చింది సార్. చూసావా ప్రభు మహిమ? నమ్మిన వారికి ఆ ప్రభు ఎప్పుడూ అన్యాయం చేయడు. అవునమ్మా, ఆ ప్రభువు మనపై కరుణ చూపించాడు. మీరు చెప్తున్నా వినకుండా యేసు మహిమ గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ఆంటీ. అందర్నీ క్షమించేవాడు ఆ ప్రభు ఒక్కడే. పదండి, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ఆకలి 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 అమ్మో అమ్మా బాబు రావా ఆకలి ఆకలి అమ్మా, ఏదైనా పని ఉంటే ఇస్తారా? నాకే పని లేక క్లబ్కి వెళ్తున్నాను. నీకేం పని ఇవ్వను. వెళ్ళు వెళ్ళు. ఆకలి అమ్మో అమ్మా అయ్యా, ఏదైనా పని ఉంటే ఇవ్వండి అయ్యా. పనే? ఇంత ముద్దు పెడితే చాలయ్యా. ఏ పనైనా చేస్తాను. ఏ పనైనా చేస్తావా? అయితే రా.
ఏమండి కాస్త అన్నం తినండి, ఎంత ఆకలిగా ఉన్నారు. ఏమండి ఏమండి తినండి. ఎక్కడిది? ముందు అన్నం తిని ఆకలి తీర్చుకోండి. ఆకలి చచ్చిపోయింది. ఏ ముష్టికుడు తినే పరిస్థితి నాకు తెచ్చినందుకు. అంతకంటే ఏం చేయమంటారు? ఇలాగా ప్రభు ప్రభు అని ప్రార్థిస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? మేరీ, మన బాధలకు దేవుణ్ణి బాధ్యుణ్ణి చేయొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. చెప్పారు. ఆ దేవుడు రక్షణ కల్పిస్తాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడని కూడా 1,00,000 సార్లు చెప్పారు. ఏంటండి ఆయన కల్పించిన రక్షణ? మన కుటుంబాన్ని చేయించాడు, ఐశ్వర్యాన్ని హరించాడు, మీ ఆరోగ్యాన్ని క్షీణింపు చేశాడు. ఆయన కల్పించింది రక్షణ కాదండి, భక్షణ. కర్మ క్రియ అన్ని ఆ దేవుడు అన్న మీ సిద్ధాంతం ప్రకారం మీరు అన్నారే ముష్టి కూడని, ఈ ముష్టి కూడని తినాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది కూడా ఆ దేవుడేనండి, ఆ దేవుడే. మేరీ, హద్దు మీరు మాట్లాడుతున్నావు. పర్వాలేదండి, హద్దు మీరు మాట్లాడితే ఏమవుతుంది? మీ ప్రభు నా ప్రాణం తీసుకుంటాడు, అంతేగా. తీసుకోమనండి. కష్టపడే బాధలు చూడడం కన్నా భార్య మరణించడంలో ఎంతో సుఖం ఉంటుందండి. నా ప్రాణమే కాదు, మీ ప్రాణం కూడా తీసుకోమనండి. ఈ రాజ్పుండుతో మీరు బాధపడ్డం కన్నా ఇన్నాళ్ళు ఆయన ప్రార్థించినందుకు ఆయన లోకల్లో ఆయన పాదాల దగ్గర ఇంత చోటు ఇమ్మనండి. అప్పుడైనా మన ఈ పాపిష్టి జన్మలకి విముక్తి లభిస్తుంది. మేరీ, ఇన్నాళ్ళు మన సంసారంలో నీ మీద నాకు, నా మీద నీకు ప్రేమ, అభిమానం, గౌరవాలు ఉండేవి. ఇప్పుడు కష్టాలు వచ్చాయి కదా అని ఒకరినొకరు నిందించుకోవటం మొదలు పెడితే ముందు ముందు మనం కలిసి బ్రతకలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీ పట్టం మినహాయించి చెయ్యగలిగిందేమీ లేదు. చూశావా యేసు, ఈ పరమ భక్తుడైన యోబుని ఎంత నీచమైన స్థితికి తీసుకొచ్చాను. కానీ యోబు ప్రభుపై విశ్వాసాన్ని వీడలేదే, తండ్రి స్మరణ మానలేదే. ఇప్పుడు ఆ స్థితికే వచ్చాడు. నీ మీద కోపాన్ని అతని భార్యపై చూపించి బయటికి వచ్చేశాడు. చూపించిన కోపం నాపై కాదుగా. నీపై చూపించే కోపానికి నాందే అతని భార్యపై కోపం. ఇప్పుడు నిన్ను తిట్టించడం నాకు చిటికలో పని. మరి ఆలస్యం ఎందుకు? కానీ అందుకు నువ్వు నాతో రావాలి. నేను నీతో రావాలా? అవును, నువ్వు నాతో పాటు భూలోకానికి రావాలి. అక్కడ నీ ఎదురుగానే యోగు నిన్ను నిందించేలా చేస్తాను. అనవసరంగా భంగపడతావు. నీ దారి మార్చుకో. అందుకే నాతో భూలోకానికి రావడానికి భయపడుతున్నావు. బిడ్డల దగ్గరకు రావటానికి భయం ఎందుకు? కానీ నీకు ఇదే ఆఖరి అవకాశం. నీవు ఓడిపోతే ఇంకెప్పుడు నా బిడ్డలు ఛాయలకు కూడా వెళ్ళకూడదు. నేను ఓడిపోతే కదా. సరే, చూద్దాం పద. చూద్దాం. ఏవో ఆగు. ఆగవయ్యా. యోబు ఆగో, నిన్నే పిలిచేది. మీరెవరో నాకు తెలియదు. నీ గురించి నాకంతా తెలుసు. నీ ఆస్తి పోయింది, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కడుపు మీద రణంతో నరక యాతన అనుభవిస్తున్నావు. నువ్వు ప్రభువుని నమ్మిన యేసు నిన్ను మోసం చేశాడు. నువ్వు ప్రార్థించినా పట్టించుకోకుండా నిన్ను శోధిస్తున్నాడు. అందుకే నీ ప్రభు అంటే నాకు అసహ్యం. వాడు దుర్మార్గుడు. నా ప్రభుని ఒక్క మాట అన్నావంటే నిన్ను నిలువునా చీరేస్తాడు. యోబు, అతను చెప్పినదంతా నిజమేనా? ఆ కష్టాలన్నీ నువ్వు అనుభవించావా? రాచపుండుతో బాధపడుతున్నావా? నువ్వు నమ్మిన ప్రభువు నిన్ను ఆదుకోలేదా? బాబు,
మీరెవరో చాలా మంచివాళ్ళలా కనిపిస్తున్నారు. మీరు కూడా ఆయనలా మాట్లాడతారేమిటండి? నన్ను బాధలు పెట్టింది ఆ యేసు ప్రభు కాదండి, ఆ సాతానుగాడు. ఆ ప్రభు నాకు రక్షణ కల్పిస్తాడు తప్ప బాధలు పెట్టడు. బాధలు పడుతూ బాధలు పెట్టలేదంటావే? నువ్వు పిచ్చళ్ళలో ఉన్నావే. నేను ఆ ప్రభు భక్తుడినే. నన్ను నానా కష్టాలు పెట్టి కోటీశ్వరుని లక్షాధికారిని చేశాడు. అనుభవంతో చెప్తున్నాడు. అతను కష్టాలు పడ్డాడు, నువ్వు బాధలు పడుతున్నావు. అటువంటప్పుడు ఆ ప్రభువును కొలిచి ప్రయోజనమే ఉంది? అదేమిటి బాబు, మీరు కూడా ఆయనలాగానే మాట్లాడతారు? ఇవన్నీ ఆ ప్రభు నాకు పెడుతున్న పరీక్షలు. ఈ పరీక్షల్లో నేను నెగ్గితే ఆ ప్రభు నాకు అన్నీ ఇస్తాడు. అయితే ఆ ప్రభుపై నీకు పూర్తి విశ్వాసం ఉందా? అదేమిటి బాబు, నా తనువు ఆత్మ అన్నీ ఆయనే. ఒకవేళ ఆ సాతాను నిన్ను మరణానికి గురి చేస్తే? నా అంతటి అదృష్టవంతుడు మరొకడు ఉంటాడు. ఆ ప్రభు నన్ను స్వయంగా తన దగ్గరికి పిలిపించుకున్నాడని భావిస్తాను. అంతేకాని అతను స్మరణ మాననంటావు? మానను. వాడు పెద్ద మోసగాడు. పాపం నుండి రక్షిస్తానని చెప్పి పాపంలో ముంచేస్తాడు. అందరికంటే పెద్ద పాపాతుడు వాడే. ప్రభు రావడం ఏంటండి? వచ్చాడు, ఇదిగో చూడు, నా రణం కూడా మాయించేశాడు. చూడు చూడు, నేనిప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైపోయాను. ఆ ప్రభు నా రణాన్ని మాయించేశాడు. ఆ సాతాన్ని తరిమి కొట్టాడు. నీకు నేను ముందే చెప్పాను కదా, ఆ కరుణామయుడు తన బిడ్డల్ని ఎప్పుడూ అలక్ష్యం చెయ్యడని. నా పాపం పరిపక్వం కాగానే ఆ ప్రభు తన దక్షిణ హస్తాన్ని నా వైపు చాచాడు. ఇప్పుడేమంటావు మేరీ? అని దేవుడండి, నీ బాధలు చూడలేక నేను అలా మాట్లాడాను, కానీ ఆ ప్రభు పట్ల నాకు విశ్వాసం లేక కాదండి. ఆ ప్రభు తన మహిమను చూపించి తన ఉనికిని మరొకసారి చాటుకున్నాడు. ప్రభు నమస్కారం సార్. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? మీ స్నేహితుడు మత్తయ్య కొడుకునండి. ఓ, మా మత్తయ్య కొడుకువా? రానైనా మేరీ, మా మత్తయ్య కొడుకు. కూర్చోమ్మా. నమస్కారం. నువ్వు అమెరికాలో ఉంటున్నట్టున్నావు కదా బాబు? నేను అమెరికా నుంచే వచ్చానండి. మా నాన్నగారు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మీ కష్టాలన్నిటికీ కారణమైన మమ్మల్ని క్షమించండి. దాందే ఉందిలే బాబు, అంతా ప్రభు ఆజ్ఞ. సేట్ అప్పు తీర్చి పత్రాలు తీసుకొచ్చానండి. మీకోసం మీ పిల్లల ఇంటికి వెళ్ళాను. జరిగిందంతా చెప్పారు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వాళ్ళు మీ క్షమాపణ కోసం వచ్చారు. నాన్నగారు, మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించండి. మావయ్య గారు, మమ్మల్ని క్షమించండి.
అన్నయ్య గారు సైతాన్ కన్నా సైతాన్లా ప్రవర్తించి మీ బిడ్డలు మీ నుండి దూరం చేసిన పాపిని నన్ను క్షమించండి. అమ్మా మమ్మల్ని మన్నించమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. అవును నాన్న, కనిపించిన మీ పట్ల చాలా కఠినంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. హెలెన్తో పాటు నేను మిమ్మల్ని ఎంతో ఇన్సల్ట్ చేశాను, నన్ను క్షమించండి. అందరినీ క్షమించేది ఆ ప్రభువేనమ్మా. మీరందరూ మీరు చేసిన తప్పులు తెలుసుకొని మనసు మార్చుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంగా మనందరం ఒకసారి చర్చికి వెళ్ళి ఆ ప్రభువుని ప్రార్థించి వద్దాం. అవునండి, మీ విశ్వాసాన్ని నిలబెట్టిన యేసు ప్రభువుని తప్పకుండా ప్రార్థిద్దాం. పదండి, అందరం చర్చికి వెళ్దాం. దేవుని నమ్మినవాడు ఎన్నడూ నాశనమవ్వడు. నీతి, న్యాయం, సత్యం, భక్తి సాతాను ముందు ఓడిపోవు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, మాట తప్పనివాడు, మారనివాడు. యోబు తన నిత్య జీవన పోరాటంలో సాతాను తనను ఎన్ని కష్టములకు గురి చేసినను ప్రభువు శిలువ అనే ధ్వజాన్ని నిలబెట్టి తాను శోధనలన్నింటినీ జయించాడు. యోబు తన జీవిత సాక్ష్యాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటాడు. యోబు యేసు ప్రభువుకి ప్రీతిపాత్రులైన సోదర సోదరీమణులారా, ఈ రోజున నేను మీ ముందు నిలబడి నా సాక్ష్యాన్ని విన్నవించుకోగలగడం నా గొప్పతనం కాదు. నన్ను ఎప్పుడూ సదా నడిపించిన ఆ ప్రభువుదే ఆ గొప్పతనం. నా జీవన ప్రయాణంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆవేదనలు చవిచూస్తూ కూడా నేను ఏ రోజున ఆ ప్రభువును మరువలేదు. ఎందుకనంటే సుఖాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువును కొలవాలని, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువును కొలవకూడదు అని చెప్పే సిద్ధాంతం సరి అయినది కాదు. కష్ట సుఖాల్లో సమానంగా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ ప్రభువు మనల్ని చల్లగా చూస్తాడు. ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్న గుణపాఠం. నేను పేదరికంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, వ్యాధి బాధలతో సతమతమవుతున్నా నాకు సర్వవేళలా తోడుగా నీడగా ఉండి నా బాధలకు ఉపశమనం కలగజేసింది నా శ్రీమతి మేరీ మరియు ఆ యెహోవా దక్షిణ హస్తము. తండ్రి తన కుమారుల మీద జాలి చూపించినట్లుగానే ఆ ప్రభువు పట్ల భక్తి విశ్వాసాలతో ఉన్నవారిపై కరుణ చూపును. నా జీవితము సాయంకాలపు నీడవలే ఉండి నేను ఎండబారిన గడ్డివలేనున్న సమయమున ఆ ప్రభువు తన అమృత హస్తములతో నన్ను చేరదీసి నాకు స్వస్థత చేకూర్చెను. ఒక దీపంతో కోటి దీపాన్ని వెలిగించవచ్చు. ఒక్కరి జీవితంతో ఎంతో మందికి దారి చూపించవచ్చు. ఇది ఆ ప్రభువు మనకు చూపించిన సూక్తి. ఆ ప్రభువు కరుణామయుడు, దయామయుడు, ఎల్లవేళలా మనల్ని కాపాడే మంచివాడు గనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ఆ సాతాను క్రీడల నుంచి మనల్ని రక్షించే ఆ ప్రభువును సర్వవేళలా స్తుతింపుడు. స్తుతి, ఘనత, మహిమ ఆయనకే చెల్లుగాక. నా జీవితం మీ అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఆ దేవదేవుడు మీకు మహిమ కలగజేయాలని, నేను జీవించినంతకాలం ఆయన్ను స్తుతిస్తూ ఉండాలని కోరుకుంటూ నా సాక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాను. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్! ప్రభు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రయోగాలు చేసినా ఫలించలేదు. నీపై నిశ్చల విశ్వాసం కలిగిన నీ భక్తుల ముందు నేను ఓడిపోయాను. విజయం నీదే. నాది కాదు. ప్రభువు పట్ల యోబు, ఫ్రాన్సిస్కు గల విశ్వాసమే నీ ఓటమికి కారణం. నిజమే ప్రభు, నన్ను క్షమించు. ఇకపై ఎన్నడూ నీ బిడ్డలు దొరికిపోను. సంతోషం. సత్ప్రవర్తనుడివై చరించు.